వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. వాళ్ళ పిల్లలతో మనకు అవసరం లేదు, భర్తతో అవసరం లేదు, ఆమెతో అవసరం లేదు అనుకొని దూరంగా ఉండేవాళ్ళు. దేవుడు ఏం చేశాడంటే ఆమెకు చిన్నది ఒక జొన్న గింజంత చిన్నది ఒక గుల్ల ఆమెకు కాలుకు పుట్టించాడు. మోకాలు పైకి కొంచెం తొడ భాగానికి ఒక చిన్నది జొన్న గింజ అంతే. అది కూడా అవమానం. ఆమె గుల్ల వచ్చిందని కూడా ఎవరికైనా తెలిస్తే అవమానం అన్నమాట. అట్లాంటి మనిషి ఆమె. ఆ గుల్ల వచ్చినప్పుడు అది మెల్లిగా సుర 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 అంటా ఉందంట. చిన్నదైనా కూడా ఆమెకి విపరీతంగా మంట పుట్టిస్తూ ఉందంట. రహస్యంగా భర్తకు చెప్పింది, నాకు ఇది సురసుర సురసుర అంటా ఉందయ్యా, మరి ఎట్లా అంటే, సరేలే ఎవరు చెప్పొద్దు, హాస్పిటల్కి పోయేద్దామని హాస్పిటల్కి వెళ్ళారు. 10 రోజులైనా వారు హాస్పిటల్ నుంచి ఇంటికి రాలేదు. రాకపోయేసరికి ఇరుగు పొరుగు వాళ్ళు, పెద్దమ్మలు, చిన్నమ్మలు, అన్నలు, వారీరు, ఎక్కడికి మీ అమ్మ మీ నాయన ఎక్కడికి వెళ్ళారా, 10 రోజులైంది కనబడ్డామంటే, మా అమ్మకు చిన్న గుళ్ళు వచ్చింది, అది చాలా మంట ఉందంట, అందుకని మా నాన్న హాస్పిటల్ తీసుకుని వెళ్ళాడు అని చెప్పారు. అందుకని ఆమెకు భయపడి వాళ్ళు అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉంటారు కదా, వాళ్ళు ఆ పాపకేమో గుళ్ళు వచ్చిందంట, హాస్పిటల్లో ఉన్నారంట. నేను హాస్పిటల్లో ఉంటే ఎవరన్నా వచ్చి తొక్కి చూసారా నన్ను అని మళ్ళీ గొడవ చేస్తుంది, పోయేద్దామని చెప్పి 2-3 జమ అయ్యి హాస్పిటల్కి వెళ్ళారంట. అడ్రస్ కనుక్కొని వెళ్తే, ఎందుకు వచ్చారు మీరు, ఎందుకు వచ్చినట్టు, ఏమైంది, నాకేం కాలే, నేను అంతా బాగానే ఉన్నా, ఆరోగ్యంగా ఉన్నా, మీరు ఎందుకు వచ్చినట్టు అని వాళ్ళతో గొడవ పెట్టుకుందంట. ఏం లేదమ్మా, ఏమో హాస్పిటల్కి వెళ్ళావంటే, వాళ్ళంత విషయం చెప్పట్లే, భయపడాము. ఏమో హాస్పిటల్కి వెళ్ళావంటే వచ్చాము అంటే, ఏం లేదు, జ్వరం వచ్చింది, తగ్గిపోయింది, అంత బాగానే ఉంది, ఏం పర్వాలేదు, మీరు వెళ్ళొచ్చు, నా పిల్లలు హాస్టల్లో ఉన్నారు, అట్లే పిల్లల్ని కూడా చూసి వద్దామని ఆగామంతే, నాకేమో అంత బాగానే ఉంది అని వాళ్ళని సీరియస్ అయి పంపించాను. జరిగిన కార్యం ఏంటంటే, జొన్న గింజ ఉన్నటువంటి ఆ గుల్ల అట్లే పెద్దగా 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 అవుతా ఉందంట. లేదా అర్జెంటుగా మీరు కర్నూలు వెళ్ళాలని చెప్పారంట. కర్నూలు తీసుకుని వెళ్ళారు. మెల్లిగా తొడ మొత్తం ప్రాకుతూ ఉందంట, మెల్లిగా పెద్దగా పెద్దగా అవుతాం. చివరికి అది మంట ఎలాగ రగులుకుంటూ ఉంటుందో అది రగులుకుంటా ఉంది. ఇంకా అక్కడ 10 రోజులు ఒక ఊరిలో ఉన్నారు. తర్వాత కర్నూలుకి వచ్చి 2-3 నెలలు అక్కడే ఉన్నారు. అది పెరుగుతూనే ఉంది చిన్న గుల్ల. చివరికి డాక్టరు చెక్ చేసి, ఇది తగ్గదిక, ఈమెను ఇంటికి తీసుకొని వెళ్ళండి, ఎందుకంటే ఇది క్యాన్సర్ గడ్డ, దానికి నయమయ్యే మందులు ఇంకా కనిపెట్టలేదు, కాబట్టి ఇంటికి తీసుకొని వెళ్ళండి అని చెప్పారండి. ఇంటికి తీసుకొని వెళ్ళారు. ఆమెకు ఒక కూతురు, ఒక 13-14 సంవత్సరాల కూతురు ఉండేది. ఆ పాపే ఆమెకు పరిచయం చేయాలి. డాక్టరు అవి కట్టు కట్టండి, ప్రతిరోజు కట్టు మార్చాలి, కొంతకాలం ఆమె చనిపోతుంది, ఇంకా ఉన్నంతకాలం కట్టు మారుస్తూ ఉండండి, కొంచెం రిలీఫ్ అవుతుంది, నేను ఆ కట్టుకి అంతా ఆయింట్మెంట్ రాసి ఇస్తాను మీకు, కట్టు ఇప్పినప్పుడంతా దాన్ని కడతా ఉండండి అని చెప్పారు. ప్రతిరోజు కట్టు ఇప్పినప్పుడంతా ఒక బేసిన చీమ వచ్చేదంట, కట్టు ఇప్పినప్పుడంతా. ఆ పాప పరిచర్య చేస్తూ ఉంది, భర్త పరిచర్య చేస్తూ ఉంది. ఇరుగు పొరుగు వారు అన్నారంట, ఇళ్ళల్లో ఎందుకు ఉంచారు ఏమని, కొంచెం ఊరు బయట పెట్టింటే బాగుండేది, అంత గేర్లో అంతా వాసన వస్తూ ఉంది అన్నారంట. వాసన వస్తే అంటారా అన్నారా, అంటారు కదా. అంటే ఆ వార్త ఆడబడి ఈడబడి ఆమె చెవులో పడింది. ఆమెకు ముందే మహారోషం కదా, ఇళ్ళల్లో ఈమెను ఎందుకు పెట్టారు, ఊరు బయట పెట్టింటే పోయేది కదా అన్నారని
మంచం మీద నుండి అడుగు పెట్టడానికి శక్తి లేదు ఆమెకు, అసలు అస్సలు శక్తి లేదు. కానీ ఆ మాట విని వెంటనే మంచం దిగేసిందంట. మంచం దిగేసి ఒక బెడ్షీట్ కప్పుకొని కాలు కింద పెట్టడానికి శక్తి లేదాము. ఇక్కడ నుండి దాదాపు ఆ ఎదురుగా కొట్టాలు ఉన్నాయి కదా, ఆ కొట్టాల దగ్గర ఒక చెట్టు ఉంది, ఇది వాళ్ళ ఇల్లు. అంతవరకు ఒక్కతే నడుచుకుంటూ వెళ్ళిపోయింది. వాసన అన్నారు కదా నన్ను అని అక్కడికి నడుచుకుంటూ వెళ్ళిపోయి అక్కడ పడిపోయింది. శక్తి లేదు కదా, పడిపోయింది. భర్త వెనక నుండి ఎందుకు పోతావమ్మా, ఎందుకు పోతావు, అస్సలు కాలు కింద పెట్టొద్దు అన్నాడు డాక్టరు, ఎందుకు పోతావు అని ఎంట పడుతుంటే కూడా చిక్కకుండా వెళ్ళిపోయి అక్కడ చెట్టు దగ్గర పడిపోయింది. పోయి చూసేసరికి ప్రాణం పోయింది. అంత మహారోషము ఆమెకుండేది. నేను చెప్పే మాట ఏంటంటే, ఎందుకు దేవుడు అంత వాసన ఆమెకు పెట్టాడు అని అంటే, ఇటు పోతే మీళ్ళ దగ్గరకు వస్తే ఒకటే వాసన వస్తూ ఉంటుంది, ఇటు పోతే మీళ్ళ దగ్గరకు వస్తే వాసన వస్తూ ఉంటుంది, ఇటు పోతే మీళ్ళ దగ్గరకు వస్తే ఒకటే వాసన వస్తూ ఉంటుంది అనేదంట ఆమె. ఎవరింటి దగ్గరికి వెళ్ళినా ఒకటే వాసన వస్తుంది, మీ ఇంటి దగ్గర వాసన వస్తూ ఉంటుంది అంటూ ఉండేదంట. అందుకని వాసన అంటే ఏంటో దేవుడు ఆమెకు చూపించాడు. అక్కడే ఆమె చనిపోయింది ప్రియుల. చనిపోయిన తర్వాత ఆమెను తీసుకొని వచ్చి భూస్థాపన చేసి అంత కార్యక్రమం అయిపోయింది. అయితే దేవుడు మన నోటి మాటను మన మీదికి తీసుకొని వస్తాడు అనేది గుర్తుపెట్టుకోండి. దేవుని యొక్క శక్తి మనల్ని బాగు చేస్తుంది. మన నోటి మాట చేత దేవుడు మనకు ఊరటిస్తాడు, నెమ్మదిస్తాడు. ఆమె నోటి మాట చేత భయంకరమైనటువంటి శిక్ష ఆమె అనుభవించింది. దేవుని సన్నిధిలో చేరిన మనం రేపొద్దున ఎలాంటి కీడు నాకు నా ఇంటి మీదకి రాబోతూ ఉన్నదో, నన్ను బట్టి నా పిల్లలకి ఎంత కీడో, నన్ను బట్టి నా భర్తకి ఎంత కీడో, నన్ను బట్టి నా భార్యకి ఎంత కీడో, నా కుమారునికి ఎంత కీడో, నా కుమార్తెకి ఎంత కీడో, నా ఇంటి వారికి ఎంత కీడు రాబోతూ ఉన్నదో, తగ్గి దేవునికి లోబడి భయపడి బ్రతుకుదాం అనేటువంటి ఆలోచనతో మనం ఉండాలి. అయితే ఇక్కడ మనం చదువుకున్న మాటలో దేవుడు ఆయన అగ్ని చేత మనకు వరములనిచ్చి, పాడే వరము, ప్రార్థించే వరం, ప్రకటించే వరం, పరిచర్య చేసే వరం, ఆదరించే వరం దేవుడిచ్చి మనల్ని దీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కానీ మన నోటి గుండానే మనం ఏం చేసుకుంటున్నాం? శాపం తెచ్చుకుంటూ ఉన్నాం.